నాకు కడప జిల్లా ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అన్ని బీసెంట్ మున్సిపల్ హై స్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్న ర్యాలీని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రజలు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. పాల్గొన్నారు, కళలు కన్నారు. ఆ కళలకు మనము సహకారం అందిస్తాం. కాబట్టి మీరందరూ మనం మొట్టమొదట ప్లాస్టిక్ రహితంగామైన పొద్దుటూరు ఉండాలనేది కమిషనర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఆయనకు చేయూతనందించాలి. కమిషనర్ గారికి ఇచ్చే మనందరినీ చేయమని చెప్తున్నాడు. మనం సహకారం ఇస్తేనే పని నెరవేరుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క కొత్తగా ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుగా ఉండాలని ఒక మంచి కమిషనర్ నిర్ణయాన్ని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని అందరి లక్ష్యం ఒకటే. భావితరాలు బాగుండాలంటే, పర్యావరణ పరిరక్షణ జరగాలనుకుంటే, ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలనుకుంటే ముందుగా ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నివారించాలి. ఈ ప్రొద్దుటూరులో ఎన్ని డ్రైన్స్ చూసుకున్నా, ఏ రోడ్డు చూసుకున్నా, ఏ షాప్ చూసినా, ఏ వైన్ షాప్ అయినా, ఏ టీ షాప్ అయినా, ఏ అల్పాహార కేంద్రం గాని చర్యలు తీసుకుంటామో అంటే